మొన్న సంక్రాంతికి మా ఊరు వెళ్ళినప్పుడు ఒక షాప్‌లో ఈ భోగి పిడకల దండ చూసి చాలా షాక్ తిన్నామండి. ఇవి కూడా షాప్‌లో అమ్మేస్తున్నారా అనిపిచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు మన ఇంట్లో మన చేతులతో మనము ఈ దండ తయారు చేసుకొని మనము భోగి మంటల్లో వేసుకునేవాళ్ళము. అటువంటి కల్చర్ నుంచి చివరికి షాపులో కొనుక్కోవాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరింట్లోని కూడా ఆ పాడి లేదు, ఆవులు లేవు. పోనీలే అట్‌లీస్ట్ ఇవన్నీ షాప్‌లో కొనుక్కొని మన కల్చర్ నిలబెట్టుకుంటున్నాము అనిపిచ్చింది. కానీ మొన్న ఉగాదికి ముందు నేను ఒక షాప్‌కి వెళ్తే, ఆ షాప్‌లో ఇలాగ వేప పువ్వుని ప్యాకెట్‌ల రూపంలో పెట్టి అమ్మేస్తున్నారండి. నాకిదైతే నిజంగా షాక్ అనిపిచ్చింది. ఎందుకంటే, ఈ సిటీలో వేప చెట్లే లేవా అనిపిచ్చింది. నిజంగా వేప చెట్లు లేవా? లేక అక్కడికి వెళ్లి మనం కోసుకోవడానికి బద్ధకం అనిపించి ఇలా షాపుల్లో కొనుక్కుంటున్నామా అనిపిచ్చింది. ఎందుకంటే, వేప చెట్లు లేని కాలనీస్ గానీ ఉండకుండా ఉండవు. ఒకవేళ లేవు అంటే మాత్రం అది చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే అది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ అవుతుంది. ఉన్న చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్‌లు కట్టేసుకుంటూ ఉంటే అది చాలా సీరియస్ ప్రాబ్లము. కాదు చెట్లు ఉన్నాయి అంటే మనము ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ పువ్వు కూడా కోసుకోలేనంత బిజీ లైఫ్ అయిపోతుందా? మన జీవితాన్ని సింప్లిఫై చేసుకోవడానికి అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నామా అనిపిచ్చింది. అలా అన్నీ ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే కూడా అది హెల్త్ ఇష్యూస్‌కి దారితీస్తుంది. నిజంగా ఈ ప్రాబ్లమ్ ఏంటో అన్నది